రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోపు 42% రిజర్వేషన్ ఇచ్చి మరి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతామని ఇచ్చినటువంటి మాటలు తప్పి మరి వాళ్ళ చేస్తున్నటువంటి మోసాన్ని మరి దాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి గురైనటువంటి మరి ఈశ్వరాచారి మరణం మా వర్గాలందరినీ కూడా కలిసివేస్తుంది. మరి యొక్క సాయిశ్వర్ ఆత్మ బలిదానంతో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ వర్గాలు కళ్ళు తెరవాల్సినటువంటి సందర్భం. ఇవాళ నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమంది జనాభా కలిగినటువంటి ఈ వర్గాల బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే మరి నిన్న గాంధీ హాస్పిటల్ మనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, దాని తర్వాత శవాన్ని పోలీసులు మరి తప్పుడు పద్ధతుల్లో శవాన్ని బయటికి తీసుకొచ్చి మరి అక్కడ నిరసన కూడా తెలుపుకోకుండా కుట్రలు చేసినటువంటి ప్రభుత్వ వైఖరి కావచ్చు, మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారంతో మాత్రమే వీరి యొక్క తలరాతలు మారుతాయి, వీళ్ళ బతుకులలో మార్పులు వస్తాయనేటటువంటి ఆకాంక్షతోనే మరి ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి ఈ వర్గాల కోసం కొట్లాడుతున్నటువంటి తీర్మాన్ మల్లన్న మరి ఈ వర్గాలకు రాజ్యాధికారాన్ని మల్లన్నతోనే సాధ్యమైనటువంటి నమ్మినటువంటి మరి సాయిశ్వరు మరి మల్లన్న ఆఫీస్కి వెళ్ళి మల్లన్న కలిసి మల్లన్నతో చెప్పి మరి ఈ కార్యక్రమం చేయాలనుకున్నటువంటి సందర్భంలో మల్లన్న లేకపోవడం, మరి అంత గొప్ప ఆలోచన చేసినటువంటి సాయిశ్వర్ అంత్యక్రియలకు కూడా ఇవాళ మల్లన్నని మమ్మల్ని రాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఇవాళ మల్లన్న గారిని 200 మంది పోలీసులు మరి గృహ నిర్బంధం చేసి మల్లన్న కనీసం చివరిసారి ఈ జాతుల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సాయిశ్వర్ని అంతిమయాత్రలు పాల్గొనకుండా చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. మరి దీన్ని ఖచ్చితంగా ఈ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం. మరి దీన్ని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ మమ్మల్ని కూడా మేము అనేక మార్గాల ద్వారా ఇవాళ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద సమాజం, ఇంత పెద్ద బలగం, ఇంత పెద్ద బంధుగానే ఉండబడినటువంటి సాయిశ్వర్కు ఇవాళ ఇక్కడ కనీసం అంతిమయాత్రలు పాల్గొనేటటువంటి అవకాశాన్ని కూడా లేకుండా చేస్తున్నటువంటి వర్గాల యొక్క కుట్రల్ని మరి సమాజం ఇప్పటికైనా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఆత్మ బలిదానాలు కాదు మనం చేసుకోవాల్సింది. ఈ రాష్ట్రంలో 70-80 ఏళ్ల నుండి మనల్ని దోపిడీ చేస్తూ మన వర్గాలని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీళ్లకు మరి బరిగీసి కొట్లాడి అధికారాన్ని అందుకొని మన వర్గాల యొక్క తలరాతలు మార్చుకోవాల్సినటువంటి సందర్భం. మరి గతంలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పినటువంటి మాటలు నమ్మి మరి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకుంటే గానీ ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందనేటటువంటి వాస్తవాన్ని నమ్మి ఇవాళ మన బిడ్డ, మన సోదరుడు మరి ఇలా తన కుటుంబం కడు పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన కుటుంబం గురించి ఆలోచన చేయకుండా ఈ వర్గాలకు ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ బీసీ వర్గాలకు ఏదైతే శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైండు, మరి దీని తర్వాత బీసీలకు రాజ్యాధికారం రావడానికి నేను కారణం కావాలనేటటువంటి ఒక మొండి ఆలోచనతోనే ఇవాళ మనల్ని విడిచి ఆత్మ బలిదానం చేసుకోవడం బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ఈ బీసీ సమాజం మేల్కొని ఈ వర్గాలు చేస్తున్నటువంటి కుట్రల్ని, ఈ వర్గాలు మన మీద చూపుతున్నటువంటి కపట ప్రేమల్ని మరి ఇప్పటికైనా గమనించాలి. మరి ఈ యొక్క సాయిశ్వర్ యొక్క మరణం మన అందరినీ కూడా ఇవాళ చైతన్యం చేయాలి. మనకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఈయన మరణంతోనైనా మనం ఐక్యమై ఈ వర్గాలు పడుతున్నటువంటి బాధల్ని మరి ఇవన్నిటిని కూడా రూపుమాపాలంటే మనం ఐక్యమై ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మా బిడ్డ అంతిమయాత్రలో కూడా మేము పాల్పంచుకోకుండా ఏం పాపం చేసినాం, మరి మీకు 70-80 ఏళ్ల నుండి మా భుజాల మీద ఎత్తుకొని మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినందుకైనా ఇవాళ మా వర్గాలను కనీసం అంతిమయాత్రలో కూడా పాల్పంచుకోకుండా చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మా సాయిశ్వర సాక్షిగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని బొందబెడతాం. ఈ అగ్రవర్ణ పార్టీలని ఈ తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టి మా ఓట్లు మేము వేసుకొని మేము అధికారంలోకి వచ్చి అతని యొక్క కళని సాకారం చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులం అవుతామని తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.
వందనాలు వందనాలయో మా ఈశ్వర సాయి వందనాలు వందనాలయో మా ఈశ్వర సాయి వందనాలు వందనాలయో మా సాయి ఈశ్వర్ వందనాలు వందనాలయో బీసీ బిడ్డల వందనాలు 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 బీసీ బిడ్డల వందనాలు వందనాలు మా కుమారోల వందనాలు వందనాలు మా మంగళోల వందనాలు వందనాలు అరే వందనాలు వందనాలను మా ఈశ్వరన వందనాలు వందనాలు ఈ పేద బిడ్డల వందనాలను మా ఈశ్వరన పేద బిడ్డల వందనాలను మా కుమారోల వందనాలు కుమారోల వందన మా మంగళోల వందనాలు వందన అరే వందనాలు వందనాలయో మా ఈశ్వరన వందనాలు వందనాలయో మా ఈశ్వరన నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని అదే విధంగా బీసీ రాజ్యం వచ్చేదాకా ఇక్కడ బీసీలంతా ఐక్యత అయి తన పోరాటం ద్వారా తను చనిపోతూ జేబీసీ అంటూ చనిపోతున్నా ఇక్కడ ఐక్యత లేకనే మనం ఇన్ని రోజులు వెనుకబడ్డాం ఐక్యతతోటి మనం అందరూ ముందుకు సాగాలని గుమ్మ పక్కన నిమ్మ కింద నువ్వు చక్కన గుమ్మ పక్కన నిమ్మ కింద నువ్వు నడిచిన బాట సక్కను మా ఈశ్వర సాయి నువ్వు నడిచిన బాట సక్కను మా ఈశ్వర సాయి జోహార్ ఈశ్వర సాయికి